ఒకటో 22వ ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించారు. యెషయా గ్రంథము 1:22. నీ వెండి మాస్తమాయను, నీ ద్రాక్షరసము నేలతో కలిసి ఎండిపోయెను, చెడిపోయెను. దేవునికి కలుగును గాక. ప్రార్థన చేస్తున్నా. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. మహోన్నతుడు, మహాఘనుడు, సర్వశక్తిమంతుడు, నా యజమానుడు, నీకు వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నాను తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం ఏంటంటే, విశ్వాసులు ఎందుకు చెడిపోతారు? విశ్వాసులు అంటే ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు, దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి బిడ్డలు, లోకాన్ని విడిచి దేవుణ్ణి మరి తెలుసుకున్నటువంటి బిడ్డలు ఎందుకు చెడిపోతారు అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఒక మాట ఉంది, నీ వెండి నష్టాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయాను అని ఉంది. ద్రాక్షారసం గురించి మనము ఈరోజు తెలుసుకుంటున్నాము. నీ ద్రాక్షారసం, ద్రాక్షారసము దేనికి సాదృశ్యము చెప్తారు ఎవరైనా? యేసు రక్తానికి. యేసు రక్తానికి సాదృశ్యం. ద్రాక్షారసము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం. అయితే నీవు నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత మనమే ఒక ద్రాక్షారసం. ఆత్మీయ అర్థం ఏంటంటే, ద్రాక్షారసం అంటే నీవే యేసు బిడ్డగా, యేసే రక్తంలో కడగబడిన తర్వాత ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నువ్వు ముద్ర వేస్తున్నావు. అప్పుడు నీవు ద్రాక్షారసం అయితే మరి నీరు ఏంటిది? అక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయేను అని ఉంది అక్కడ. నీళ్లతో కలిసి చెడిపోయేను. చూడండి, ద్రాక్షారసము నీళ్లలో కలిపి మనము ఉంచితే పాడైపోతుంది. అది ఓన్లీ ద్రాక్షారసం ఎన్ని రోజులున్నా కూడా పాడవదు. మనం చూస్తూ ఉంటాము, ఎన్ని రోజులున్నా కూడా అది మంచిగా ఉంటది. కారణం ఏంటంటే, నీరు అనేది ఈ లోకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు అనేది ఈ లోకం. మనము ద్రాక్షారసమైనటువంటి మనము క్రీస్తు బిడ్డలము మరి వెళ్ళి లోకంలో కలిసిపోవడం వల్ల చెడిపోతా ఉన్నాము. బిడ్డలు, విశ్వాసులు చెడిపోతూ ఉన్నారు. క్రైస్తవులు అనేక మంది చెడిపోతున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని దేవుని వాక్యం మరి సెలవిస్తా ఉంది. దేవుడు అనేక సార్లు మరి అనేక వచనాలతో మనతో బైబిల్లో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా లోకం అనేటటువంటి స్నేహాన్ని మనం కోరుతా ఉన్నాం. అందుకనే నీ ద్రాక్షారసము నీళ్లలో కలిసి చెడిపోయేను అని ఉంటాడు. నీళ్లలో కలిసి చెడిపోయేను. మనమే వెళ్ళి లోకంలో కలుస్తాము. మనం చెడిపోవడానికి, మన పవిత్రతను కోల్పోవడానికి, మన విశ్వాసాన్ని కోల్పోవడానికి మరి చాలా సార్లు మరి లోకము కారణం కాదు, కానీ నీవే కారణం. ఎందుకంటే నీవు వేరు, లోకం వేరు అని మనం ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో అప్పుడే ప్రభు స్పష్టంగా చెప్పాడు. యాకోబు పత్రికలో అంటారు, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని నీకు తెలియదా అని అడుగుతాడు. ప్రభు క్వశ్చన్ వేస్తాడు. అందుకనే మనమే వెళ్ళి లోకంలో కలవడం వల్ల మనము చెడిపోతా ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక 3-4 అంశాలు మనం చూసుకుందాం. విశ్వాసులు చెడిపోవడానికి కారణాలు. మొట్టమొదటిది, దేని వల్ల చెడిపోతారంటే సహవాసం వల్ల చెడిపోతారు. సహవాస దోషం. సహవాసం వల్ల క్రైస్తవులు చెడిపోతున్నారు. ఎలాంటి సహవాసం అంటే లోకస్తులతో సహవాసం. మన సహవాసము మంచి వాళ్ళతో ఉండాలి. ప్రియుల, జ్ఞాపకం చేసుకోండి. పలానా వ్యక్తి ఎలాంటి వాడు అంటే వాళ్ళ స్నేహితులని చెప్పండి అన్నారండి. వాళ్ళ స్నేహితులు ఎవరెవరో వాళ్ళకి చెప్తే ఆయన ఎలాంటి వాడో చెప్పగలుగుతామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్నేహితులు చెడ్డవారైతే
ఈయనను కూడా చెడ్డ లిస్ట్ లో ఈమెను కూడా చెడ్డ లిస్ట్ లో జాయిన్ చేస్తారు. ఒకవేళ మన స్నేహితులు మంచి వాళ్ళైతే, మన స్నేహితులు ఆత్మీయులైతే మనం కూడా ఆత్మీయులాగా తయారవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును. అందుకని 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం, వారి పోలికలు మనకు వచ్చేస్తాయి, వారి అలవాట్లన్నీ మనకు వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నీ స్నేహం ఎవరితో ఉండాలి ఈ లోకంలో? అంటే లోకంలో ఉంటున్నాము, లోకస్తులతో మాట్లాడకూడదా? అమ్మగారు, లోకస్తులతో మాట్లాడకూడదా? మనం ఉండేదే లోకంలో కదా. మనం పొద్దున్న లేస్తే అన్నిల మధ్యనే తిరుగుతుంటాం కదా. ఆఫీసులకు వెళ్తుంటాము, బజార్కి వెళ్తుంటాము, కూరగాయలకు వెళ్తుంటాము, ఇంటి పక్కల అన్యులే. ఎలా మరి మనము జీవించాలని మీకు క్వశ్చన్ రావచ్చు. జీవించాలి, అన్యులతో మాట్లాడాలి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే. ప్రియమైన దేవుని, వారితో పొత్తు మనకి లేదు, చీకటితో వెలుగుకు పొత్తు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సహవాసము అంటే వారితో ఫెలోషిప్ ఎక్కువగా మనము చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజమే, సహవాస దోషం వల్ల విశ్వాసులు అనేక మంది చెడిపోతా ఉన్నారు కదా. పిల్లలైనా సరే, ఉదాహరణకి మనం చెప్తే, మా ఫ్రెండ్స్ అట్లున్నారు, మా ఫ్రెండ్స్ ఇట్లున్నారు, మా ఫ్రెండ్స్ అది చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ ఇది చేస్తున్నారు అని చెప్తా ఉంటాం. చాలా సార్లు మనం చెప్తా ఉంటాం వాళ్ళకి, వాళ్ళు వేరు నాన్న, మనం వేరు. వాళ్ళు వాళ్ళు లోకంలో ఉన్నారు, మనం దేవునిలో ఉన్నాము. లోకస్తులకు దేవుని పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము వెలుగు సంబంధులము అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డల, కాబట్టి గమనించండి, సహవాసం వల్ల మరి ఒక విశ్వాసి చెడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటమ్మా మాటలు వినిపిస్తాయి? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సహవాసం వల్ల చెడిపోవడానికి, మరి విశ్వాసులు చెడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సహవాసం వల్లనే చెడిపోతారండి. కాబట్టి ఒక వాక్యం ఉంటది చూడండి, సామెతలు 13:20 మాట. ఎవరైనా చదువుతారా? 13:20 అండి. 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడంట. జ్ఞానుల సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడైతాడంట. ప్రేమైన దేవుడు, జ్ఞానవంతుడు. మన స్నేహితులు మంచి వారై ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాను. ఏంటంటే, గంధపు చెట్లు తెలుసు కదా, సువాసనతో ఉంటాయి. గంధపు చెక్కల చెట్లు. ఆ చెట్టు సువాసన కంట త్రాచుపాములు ఆ చెట్టు చుట్టుకొని ఉంటాయంట, మొత్తం రోల్ చేసుకొని ఉంటాయంట. చెట్టు మొత్తం పాములే ఉంటాయంట, విషపు నాగులు. కానీ ఆ విషము ఆ చెట్టుకు ఎక్కదు. ఎందుకంటే దాని సువాసన దానిదే, దీని విషం దీనిదే. కాబట్టి మనం లోకంలో ఉంటున్నాము, మనం లోకస్తుల చుట్టూ తిరిగినప్పటికీ వారితో అతిగా సహవాసం చేయము. మన సువాసనను మనం వెదజల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సహవాసం వల్ల ఒక విశ్వాసి చెడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందుకనే మంచి సహవాసం చేయాలని ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులతో సహవాసం చేయాలి. ఆత్మీయులతో, అజ్ఞానులతో కాదు, ఆత్మీయులతో మన సహవాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాజ్ఞాని ఎవరండి? ఈ లోకంలో మహాజ్ఞాని, సర్వజ్ఞాని ఎవరండి? దేవుడేనండి, యేసు ప్రభు. వెరీ గుడ్. దేవుడే. ఆయనతో సహవాసం చేస్తే నీకు చాలా మేలు. ముఖ్యంగా పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ సమయాన్ని చాలా వ్యర్థం చేస్తారు. స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక సందర్భాలలో చాలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ముసలమ్మ ముచ్చట్లతోటి, లేకుంటే టీవీ చూసుకుంటూ ఏదో చేసుకుంటా సమయాన్ని వ్యర్థం చేసే బదులు నీ యొక్క సమయము దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు, ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా యేసయ్య.
ఎంత అద్భుతాలు చేసేటటువంటి దేవుడో తెలుసు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు. రోజుకి ఎన్ని గంటలు సహవాసం? కనీసం అర్ధగంట అన్న సహవాసం చేస్తున్నావా? లోకంతో ఎక్కువగా గడుపుతున్నావు. అదొకసారి మనం పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటది చూడండి, యోబు 22-21 వచనం. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సమాధానము మేలు రెండు ఉన్నాయి ఆయనతో సహవాసం చేస్తే. అందుకనే ఆయన నిజ స్నేహితుడు, సహవాసం చేయడానికి అర్హుడు. ఆయన మన ప్రియుడు. ఆయనతో కలిసి మనం సహవాసం చేయొచ్చు. ఆయనతో సమయాన్ని గడపాలి. చాలా ఆయనతో ఎంత గడిపితే నీకు అంత సమాధానము, తర్వాత మేలు కూడా జరుగుతుంది. లోకంతో ఎంతసేపు నువ్వు గడిపినా వ్యర్థమే ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించు, ఏమీ దొరకదు, ఏమీ జరగదు. ఇది మాత్రము జగమెరిగిన సత్యము. మేమందరం కూడా అనుభవించిన వాళ్ళము. మన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు అనేక సార్లు లోకస్తులతో మాట్లాడడము, బాధపడము, ఏడవడము, తర్వాత సమయాన్ని వ్యర్థం చేయడము, అనేకులకు ఫోన్లు చేయడము, ఇవన్నీ జరిగి ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే మోకాళ్ళ నుంచి దేవునితో సహవాసం చేసి, అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా బాధ ఇది, నాకు ఈ రోజు అసమాధానంగా ఉందంటే చక్కటి మాట ద్వారా, వాక్యం ద్వారా ఆదరించి బలపరిచి నిజంగా హక్కున చేర్చుకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇందాక సహోదరి పాట పాడుతా ఉంది లలిత, ఆరాధించే వేళ నీ హస్తాలు తాకాయి నన్ను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మీకు దేవుని స్పర్శ తాకింది? నాకైతే తాకింది. అనేక సందర్భాలలో దేవుడు ముట్టాడు, దేవుడు పట్టుకొని ఆదరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆదరణ మహా గొప్పది. అందుకని ఆయన సహవాసం చేసిన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాము. సహవాసం చేయడం అంటే ఆయనను ప్రార్థించడమే, మోకాళ్ళు ఉంచడం, అయ్యా నా పరిస్థితి ఇదని మాట్లాడడమే. ఒక మనిషితో మోషే ముఖాముఖిగా ఒక మనిషితో మోషేతో మాట్లాడినట్టే దేవుడు మాట్లాడాడంట స్వరముతో. ఎంత గొప్ప ధన్యుడండి మోషే. మోషే అక్కడికి వెళ్ళు, మోషే ఇది చెయ్యి, మోషే అది చెయ్యి. ఒక మనిషితో మాట్లాడినట్టే, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన స్పర్శ నన్ను తాకుతుంది, మిమ్మల్ని కూడా తాకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఆయన సహవాసం, మహాజ్ఞాని అయినటువంటి యేసయ్య సహవాసం మనం చేయాలి. అప్పుడు మనం గొప్ప మేలులు పొందుకుంటాం. కానీ సహవాసం వల్ల చెడిపోకూడదు. మనం ఈ లోక సహవాసం వల్ల మనం ఎప్పుడు కూడా చెడిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఆ హోషేయ గ్రంథంలో చూడండి ఎలా జరిగిందో. 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం హోషేయ గ్రంథం. ఏడవ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. చూడండి, అన్యజనులు అతని బలమును ఏం చేసినంటే కింద చదివితే మింగివేసినాయి అంటుంది. అక్కడ ఉంది కదా, అన్యజనులు అతని బలమును వేసినను అది అతనికి తెలియకపోయాను. చూడండి, ఎఫ్రాయిము అన్యజనులతో సహవాసం చేసి ఎట్లయినాడంట తెలుసా? అన్యులతో కలిసి ఎవరు తిప్పివేయని అప్పం ఏమైపోతుందండి? ఒక అప్పము మనం ఒక రొట్టె చేస్తా ఉంటాము పొయ్యి మీద, పెనం మీద. అది ఎవరు తిప్పలేదు, ఎవరు చూడలేదు అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? మాడిపోతుంది, కాలిపోతుంది. మన బ్రతుకులు కూడా అలాగే కాలిపోతాయి. ప్రియులారా, అన్యులతో సహవాసం చేస్తాం. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అతని బలమును మింగివేసినది అని ఉంది అక్కడ. బలము అంటే మన యొక్క శక్తి. సంసోను కూడా అంతే. ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు అతని బలము పోయినటువంటి సంగతి అతనికి బయటపడలేదండి. దెలీలా వాళ్ళు కూలబడిపోయి పాపానికి బానిస అయిపోయి పాపంతో స్నేహం చేసి తను ఎంతగానో నష్టపోయినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన సహవాసము మాక్సిమం దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి.
చాలా వరకు దేవుడితోటే మనం సహవాసం చేయాలి. అంటే మంచి స్నేహితులు ఉంటే సహవాసం చేయకూడదని కాదు. ఆత్మీయులైతే ప్రార్థన చేద్దామా, వాక్యం చదువుదామా, ఈ కష్టం వచ్చింది కలిసి ప్రార్థన చేద్దామా, ఒకరి కష్టం కోసం ఒకరు కలిసి ప్రార్థన చేసుకోవడం, మాట్లాడుకోవడం, సహవాసం కలిగి ఉండడం ఇది తప్పు కాదు. కానీ తుంటర్ల సహవాసం, అజ్ఞానుల సహవాసం, ఈ లోక సహవాసము ఎప్పుడైతే ఒక విశ్వాసి చేస్తాడో అప్పుడు వాడి జీవితం పతనం అయిపోవడానికి మరి ఖాయము ప్రియమైన దేవుడు అది కారణం అవుతుంది. గమనించి రెండోది, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఇది మనందరికీ తెలిసింది. చూడండి ఒకసారి చదవండి. 1:16 అండి. మొదటి యోహాను పత్రిక అండి. పత్రిక 1:16 లేదు కదా అమ్మగారు, 10 వరకే ఉందండి. 10 వరకు 10 వరకే ఉంది. యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 2:10. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసాను కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ఆ తప్పు చదువుతున్నారు మీరు. 2వ అదేనండి. అధ్యాయం లోకము అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, ఈ వచనం అందరికీ సుపరిచితమైనది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అయితే మానవుడు నేత్రాశ, రెండోది ఏంటంటే నేత్రాశను జయించకపోవడం వల్ల కూడా విశ్వాసులు చెడిపోతున్నారు ప్రేమైన దేవుడు. రెండో పాయింట్ ఏంటంటే నేత్రాశను జయించకపోవడం వల్ల, నేత్రము అంటే కన్ను, ఈ కంటిని జయించలేకపోతున్నారు. కంటికి కనిపించిందల్లా చేస్తున్నారు. కంటికి రమ్యమైనదిగా కనిపిస్తే అది సాతాను మనల్ని ఎంతగానో ఆకర్షిస్తా ఉంది. ఇది చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచనలో కూడా పడకుండా విశ్వాసి అనేకమైన ఘోరాలు చేస్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉదాహరణకి మనం గమనించినట్లయితే దావీదు చరిత్ర అంతా మనకు తెలుసు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం, మంచి సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయంలో మరి నిద్రపోయాడు. మిట్ట మధ్యాహ్నం నిద్ర వచ్చి ఒక రాజుగారికి పడుకున్నాడు. యుద్ధానికి పోయేస్తున్నాడు, లేచాడు. మరి తన డాబా మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపాన్ని చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పాపము చూసినప్పుడు కళ్ళు తిప్పేసుకుంటే అయిపోయేది. కానీ పాపము చూసి మోహించి ఆ ఊరియాను చంపించి ఊరియా భార్యతో పాపం చేశాడు. ఎంత ఘోరమైనటువంటి పాపం అది ప్రేమ దేవుని బిడ్డలారా. దాని అంతటికీ కారణం ఏంటంటే నేత్రం. కంటిని జయించలేకపోయాడు. చూసిన పాపమును చూసి తల తిప్పుకోలేకపోయాడు. చాలా మందికి వచ్చిన పొరపాటు అదే. తప్పు ఏదైనా చెడు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు చూసి మనము కళ్ళు మూసుకోలేము, కానీ తప్పిపోవాలి అక్కడి నుంచి. కళ్ళు మూసుకోవాలి, కొన్నిసార్లు మూసుకోవాల్సిన సందర్భం వస్తే మూసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ పాపానికి ఆకర్షితులై అలాగే చూస్తూ మనం ఎప్పుడు కూడా ఉండిపోకూడదు. దావీదు అలాంటి పాపంలో పడిపోయాడు ప్రేమైన దేవుడు. బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంటది, నీ కన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరికివేయని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ శరీరంలో ఉన్న కన్ను బహుఘోరమైనటువంటిది, అది ఒకవేళ అభ్యంతర పడితే దాన్ని పెరికివేయి, గాని ఆ కంటితో చెడు చూడకు, చెడు తలంపులు ఆలోచించక ఆ కంటితో అని ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నేత్రాశను జయించకపోవడం వల్ల ఒక విశ్వాసి చెడిపోతా ఉన్నాడు. నేత్రాశను జయించకపోవడం, నేత్రమును జయించకపోవడం వల్ల చూపు చాలా పవిత్రమైనదిగా ఉండాలని, మన చూపు, క్రైస్తవుల యొక్క చూపు చాలా పవిత్రమైనదిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే కన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరికివేయమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రెండోది ఏంటంటే నేత్రాశను జయించకపోవడం వల్ల ఒక విశ్వాసి
చెడిపోతా ఉన్నాడు. ఉదాహరణకి మరి చాలా స్నేహం మనది ఎలా ఉండాలి? ఎవరితో అంటే వాళ్ళతో నేత్రాశలో పడి స్నేహం చేయకూడదు. నల్లటి బొగ్గు మనం చూస్తాం, పనికిరాని బొగ్గు, అది తీసుకుపోయి మండేటటువంటి అగ్ని కొలిమిలో వేసినప్పుడు అది బగబగా మండుతుంది. దాని మంటను చూసుకొని దాని యొక్క నిప్పు కణంతో మనం స్నేహం చేసినప్పుడు ఈ నల్లటి బొగ్గు కూడా, పనికిరాని బొగ్గు కూడా ఆ నిప్పు కణంతో స్నేహం చేసి వెంటనే మంట స్టార్ట్ చేస్తుంది. దేవుడు దహించు అగ్ని, ప్రియమైన దేవుడు. ఆయనతో సహవాసం చేస్తే, మనం ఆయనతో స్నేహం చేస్తే మనం ఎంతో మండించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ కార్యాలను మనం చూస్తాము, ప్రియమైన దేవుడిట్లా. అందుకే నేత్రాశను జయించకపోవడం వల్ల, చూసిందల్లా కావాలని కోరుకోవడం వల్ల విశ్వాసులు చెడిపోతా ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడోది ఏంటంటే శరీరాశ. శరీరాన్ని ముఖ్యంగా జయించాలి. ఒక క్రైస్తవునికి పోరాటం శరీరంతో ఎక్కువ శాతం. శరీరము లాగుతా ఉంటది, మనసు సిద్ధంగా ఉంటది. ఎప్పుడు కూడా గమనించండి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుడి కోసం బ్రతకడానికి మన ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది, క్రైస్తవుడి యొక్క ఆత్మ. కానీ శరీరం మనల్ని లాగుతా ఉంటది. కొద్దిసేపు ఏం ప్రార్థన చేస్తావు, లేంతసేపు కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అవునా? ఎందుకు ఈ ఉదయ కాలాన్నే లేవాలి? ఏం పని వచ్చింది నీకు? ఏం తక్కువ ఉంది? ఎందుకు లేవాలి నువ్వు అని చెప్పేసి మనల్ని ఎంతగానో పడేస్తుంది సాతాను. శరీరము మనల్ని లాగుతా ఉంటది, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే శరీర ఆశను మనం జయించాలి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనం ఒకసారి చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారెందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కదా, చూడండి, శరీరానుసారానికి మనం నడుచుకోవడానికి శరీరానికి రుణస్థులం కావు, మన ఆత్మకు రుణస్థులం. మన ఆత్మ దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళు ఉన్నాం. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శరీరంతో ఉన్నాం. ఆకలి అవుతుంది, నిద్ర వేస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ ఆవేదన మనకు కలుగుతుంది. కానీ వీటన్నిటిని జయించగలిగినప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంటది, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనను స్తుతించడానికి మన ఆత్మలో మనం ఎప్పుడు మండుతా ఉంటే శరీరం సహకరిస్తుంది తప్పకుండా. కాబట్టి శరీర ఆశను మనం జయించినప్పుడు శరీరము, చాలా మంది శరీరాన్ని జయించలేకపోతున్నారు. స్నేహితులు పిలిచారు, వాళ్ళతో కలిసి తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. వాళ్ళు కొద్దిగా తాగమంటున్నారు, కొద్దిగా తినమంటున్నారు, కొద్దిసేపు మాతో స్పెండ్ చేయమంటున్నారు. ఇలా చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. శరీరాన్ని జయించలేక అనేక మంది యవ్వన బిడ్డలు ఈరోజు చూస్తే విచిత్రమైనటువంటి అలవాట్లలో, మద్యానికి బానిసై, సిగరెట్లకి, వ్యభిచారానికి బానిసలైపోయి వారి శరీరాన్ని జయించలేకపోయారు, దానికి బానిసలైపోయారు. ఆ అలవాటుకు బానిసలైపోయి వారి జీవితాలు పతనమైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే శరీర ఆశను జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనం స్టార్టింగ్ పాయింట్ నుంచే వచ్చింది అర్థం. సహవాసం కరెక్ట్ గా లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ముందుగా సహవాసం, ఒక విశ్వాసికి మంచి సహవాసం లేకపోవడం అంటే క్రైస్తవులు చెడ్డవారని నేను అనట్లేదు. మనము ఏ ఒక్కరం అలాగని అందరం మంచివాళ్ళం కాదు. దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. కానీ మన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు ఉదక స్నానం చేస్తూ, మన బిడ్డలను కడుక్కుంటూ, మనం కడుక్కుంటూ, ఒక వాక్యం అనే నీటితో స్నానం చేస్తూ ఎప్పుడు భయభక్తులతో ఉండాలని అనేక వాక్యాలు బోధిస్తూ ఉంటాం. అనేక వాక్యాల ప్రకారంగా బతకాలని ఆశపడతా ఉంటాం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అన్యులను మనం గమనిస్తే వాళ్ళ సహవాసాలు ఎట్లున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి. ఎన్నో మొన్న ఒక డాక్టర్ అమ్మాయిని పాడు చేసి చంపేసి,
ఇది ఎలా వచ్చింది ఇదంతా అంటే సహవాస దోషం వల్లనే ప్రేమ. లోకంలో ఏమున్నదంటే ఏమీ లేదు. లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మం వ్యర్థమే. పాపమే ఉంది తప్ప పరిశుద్ధత ఈ లోకంలో లేదు. యేసే దగ్గరనే పరిశుద్ధత ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మన బిడ్డలు ఇంత నీతిగా, ఇంత యథార్థంగా బ్రతకడానికి దేవుడు కారణమయ్యాడు. ఈ రోజు యేసు ప్రభు మనకు దొరికినాడు. విశ్వాసులుగా ఉన్నాము, పిశాచులుగా తయారు కావద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనం శరీరాన్ని ముఖ్యంగా జయించాలి, నేత్రాన్ని జయించాలి, మూడోది శరీరాన్ని జయించాలి, లాస్ట్ది ఏంటంటే జీవపు డంబము, గర్వము. ఒక రకమైనటువంటి డంబాలు పలకడం, గర్వము మన జీవితాన్ని ఎక్కడో తోసి పడేస్తుంది. లూసిఫర్ గర్వించాడు, విసిరేయబడ్డాడు దేవుని చేత. ప్రేమైనది ఒక వర్షిప్ లీడర్, దేవుణ్ణి స్తుతించడానికి ముందు లైన్ లో ఉండేవాడు, వర్షిప్ చేసేవాడు పరలోకంలో. కానీ ఎప్పుడైతే గర్వము, అహంకారము, డంబము వచ్చిందో దేవుడి చేత తోసివేయబడ్డాడు. ప్రేమ మన జీవితంలో కూడా జీవపు డంబము ఉండకూడదు. ఎంతగా మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో, ఎంతగా మనకున్న దాంట్లోనే మనం ఇది చేస్తామో, డంబాలు పలకకుండా ఉంటామో, అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుడు, మనం చెడిపోకుండా ఉంటాము. మనం యథార్థంగా బతికితే మనం చెడిపోము. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. తప్పకుండా యథార్థవంతులు తప్పకుండా వర్ధిల్లుతారని వాక్యం చెప్తుంది, బైబిల్ వాక్యం. ప్రియమైన అందుకనే 4 అంశాలు ఈ రోజు నేర్చుకున్నాం మనం. విశ్వాసులు చెడిపోవడానికి గల కారణాలు 4 కారణాలు. నీ ద్రాక్ష రసం నీళ్ళల్లో పడి చెడిపోతుంది, నీళ్లతో కలిసి. నీళ్లు లోకమైతే ద్రాక్ష రసం నువ్వు నేను. ప్రియమైన సహోదరులారా, మరి నువ్వు నేను లోకంలో పడి చెడిపోకూడదు. అవసరమైతే లోకాన్ని దేవుని దగ్గరికి తీసుకోవడానికి, లోకాన్ని పవిత్రతలోకి నడిపించడానికే నువ్వు నేను ఒక సాధనంగా పనిచేద్దాం. దేవుని కార్యాలను మనం చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మొదటి ఏంటిదండి చెడిపోవడానికి కారణం? చెడిపోతున్నారండి, వల్ల చెడిపోతున్నారు. రెండోది నేత్రాశ చేయబడిపోతున్నారు. నేత్రాశ జయించలేక విశ్వాసులు చెడిపోతున్నారు. మూడోది శరీరాశ వలన విశ్వాసులు చెడిపోతున్నారండి. శరీరాశ పడుతున్నారు. శరీరంతో పాపం చేద్దాం, ఎప్పుడు చేద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఇదే ఆలోచన. మరి జీవపు డంబము అంటే గర్వము. మన జీవితంలో డంబాలు పలకడం, గొప్పగా ఫీల్ కావడం, తగ్గింపు లేకపోవడం, ఇది కూడా మన జీవితాన్ని పతనం చేస్తుంది, చెడిపోతున్నాం. 4 అంశాలు మనం ఈరోజు నేర్చుకున్నాము చెడిపోవడానికి. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండకుండా చక్కగా దేవుడు మనల్ని ఆశీర్వదించి, మన ద్రాక్ష రసము దేవుని రక్తానికి సాదృశ్యం కాబట్టి మనం ద్రాక్ష రసం లాగా పవిత్రంగా ఉండి ఆయన నామాన్ని మహిమపరచుదాం. కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. దేవునికి వందనాలండి. చక్కటి వాక్యం వినిపించిన అమ్మగారికి వందనాలు. మరి ఉదయకాల సమయంలో విశ్వాసులు దేని వల్ల పడిపోతున్నారో మరి అట్టి వాక్యాన్ని మనకు చక్కగా వివరించారు. మరి ద్రాక్షారసం అంటే చేసే రక్తాలని, నీళ్ళంటే లోకమని, మనం కూడా మరి లోకంలో ఉన్నాము కాబట్టి లోకముతో ఎవరెవరితో స్నేహం చేస్తే మరి విశ్వాసులుగా మనం పడి చెడిపోతామో అన్ని, అలాగే మరి లోకస్తులతో స్నేహము వైరమని, మరి లోకస్తులతో స్నేహం చేసి చాలా మంది విశ్వాసులు చెడిపోతున్నారని, మరి నేత్రాశతో మరి చాలా మంది నేత్రాశకు కూడా పడిపోతున్నారని, చెడిపోతున్నారని, శరీరాశ వల్ల కూడా చాలా మంది శరీరాన్ని మరి ఆత్మ సహకరిస్తుంది కానీ శరీరం సహకరించక ఎంతో మంది విశ్వాసులు శరీరాశకు లోనైపోతున్నారని, మరి జీవపు డంబము అంటే గర్వముతో విశ్వాసులు చెడిపోతున్నారని చక్కగా ఇన్ని వాక్యాలు మాకు వివరించిన అమ్మగారికి వందనాలండి. వందనాలు అమ్మగారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన రాజయ్య గారు వందనాలు రా. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం గల మా యేసు ప్రభువా, నీ స్తోత్రాలు. ఉదయకాలు సమ్ములో తండ్రి, దైవజనురాలు నీ బిడ్డలు నిజమే ప్రభువా, లోకం అంటే నీరు, ద్రాక్షవల్లి మేము కాబట్టి తీగులుగా ఉన్న మా బతుకులు ప్రభువా, మమ్మల్ని చూసి అనేక మంది మీ తావులోకి నడుపుటకు అయ్యా జూములో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఆత్మతో నింపబడి నాయనా నేను మహిమపరిచేవారిగా, నిన్ను గణపరిచేవారిగా తండ్రి, నీ కృప కొరకు ఎదురు చూసేవారిగా ప్రతి బిడ్డని దర్శించండి.
అయ్యా అదిగో తండ్రి, లోకాన్ని చూసే నేత్రాలు కాదు, ఏదో ఒక దినము మమ్మల్ని మరణము పిలుస్తుందని ఈ ఉన్న కొంతకాలము ప్రభా నమ్మకంగా నీ పనిలో కొనసాగుటకు నీ కృప నాయనా, నీ దయ, నీ కనికరము అయ్యా అదిగో తండ్రి, ప్రతి దినము నీ బిడ్డలకి నాయన మంచి జ్ఞానం ఇచ్చి, మంచి ఆలోచన ఇచ్చి, ఆ పడిన తిథిలోంచి మరలా నీ తట్టు తిరుగుతారేమో ఆశతో ఒక్కొక్క బిడ్డను ప్రేరేపించి, ఒక్కొక్క వాక్య బాధ్యతతో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే జూమ్ లో ఉన్నారో తండ్రి నాయన, వ్యక్తిగతమైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి, ఆత్మలో నడిపించండి, జ్ఞానము కలిగి తండ్రి నీ పాదాల దగ్గరికి కనిపెట్టుటకు తండ్రి మీ గొప్ప కృపను నీ బిడ్డలకి మాకును దయచేయండి నాయనా. చొప్పున నీ బిడ్డని ఇంకా జ్ఞానముతో నింపండి అయ్యా, తగిన జ్ఞానమును నీ బిడ్డలకి దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి చక్కనొక వాక్యాలతో ఎస్ఐలోంచి మీరు మాట్లాడారు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మాకంటే గనులు గొప్పవారు లోకంలో ఎంతో మంది ఉండగా అర్హత లేని మా జీవితాలకి, యోగ్యత లేని మా బతుకులకి తండ్రి మీరు నెమ్మదినిచ్చారు ప్రభా. మీ పని చేసే అవకాశం అందరికీ దయచేశారు దేవా. ఏముంది మాలో, ఏ మంచితనం మాలో ఉందని మమ్మల్ని ప్రేమించారు ప్రభా. నాయనా నిజమే, నీ కుమార్తె చెప్పినట్టు తండ్రి హెచ్చించుకుండేవారుగా కాకుండా లైలా లోబడి తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టేవారుగా మమ్మల్ని చూసినారు తండ్రి. మీరు కనపడాలి నాయనా, మాలో నుంచి మీ ప్రేమ వెల్లడెళ్ళాలి ప్రభా. అలాంటి కృపతో తండ్రి మమ్మల్ని అందరినీ దర్శించండి. ఎంతమంది బిడ్డలైతే జూమ్ లో ఉన్నారో ప్రభా, ఇది నాయన అనేక చోటలకి దాక్ష వల్లే తీగుల్లాగా తండ్రి నాయనా వెళ్ళుటకు సాయం చేయండి. పడిపోతున్న ఆత్మలు నర్న మరలా పురు కల్పించుటకు నాయన, వారు మరలా మీ తట్టు తిరుగుటకు తండ్రి నాయన నీ కాపుదలతో, నీ కృపతో తండ్రి నీ బిడ్డలకు ఇచ్చిన గొప్ప ఆలోచన పెట్టి ఈనాడు అనేక మంది బిడ్డలు తండ్రి ఇదిగో నాయన టీవీ ద్వారాగా, వాట్సాప్ ద్వారాగా ఎన్నో వాక్యాలు అంటున్నారు. కానీ నీ బిడ్డ అన్నట్టు తండ్రి నాయన వెచ్చించుకునే వారిగా ఉన్నారు తండ్రి నాయన. వారి కోరే తండ్రి వెచ్చించుకునే వారిగా ఉన్నారు. ఆ స్థితిగతులు మాకొద్దు, ఆలోచన మాకొద్దు, ఆ తలంపులు మాకొద్దు ప్రభా. నీ మాట వినడము, నీ మాట ప్రకారంగా జీవించడము తండ్రి మాకు నేర్పించు. చెప్పిన నీ బిడ్డను నడిపిస్తున్న నాయన ఎట్రబాబుని జోములో ఎంతమంది బిడ్డలు ఉన్నారో తండ్రి వారందరిని పెట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. వీరితో తండ్రి నాయన కలిసి మిమ్మల్ని స్తుతించే అవకాశం ఇచ్చావు తండ్రి, అందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా చేసిన ఒక ప్రార్థన తండ్రి మీ పాదాలు చెంతకు చేర్చుకునే ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు మాకే ప్రాణం పెట్టి రక్తము ఖర్చిన సజీవుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన రాజయ్య గారికి వందనాలండి. వందనాలమ్మా. స్తోత్రం నాయన, నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం యేసయ్యా. గొప్ప దేవుడవు, ఘనుడవు, ప్రియుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డ నాయన సరోజిని గారి కొరకు తన కుమార్తె అయా గర్భవతిగా ఉంటుండగా ఆ బిడ్డకు ముట్టండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఏదైతే గర్భసంచి లూస్ గా ఉందని వింటున్నాం దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సరిచేయండి, సహాయం చేయండి. అదే విధంగా మా ప్రియ సహోదరులు సత్యనారాయణ గారిని, వారి కాలు నొప్పిని, గాయమును మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అయ్యా మా ప్రియ సహోదరుడు విక్టర్ బాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా నాయన వారి గాయం తగిలిందని వింటున్నాం ప్రభా. బిడ్డను తల నుండి కాలు వరకు ముట్టి స్వస్థపరచండి. అయ్యా నీ పరిచర్యలో ఎంతో సహకారిగా ఉంటున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి తన పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి యేసయ్యా. అదే విధంగా ఈ జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి అవసరాలను మీ పాదాల చెంత పెడుతున్నాను. అడగక ముందే అక్కర తీర్చే దేవా, వారి హృదయాలను ఏ వేదన, ఏ బాధ ఉందో, ఏ లోటుపాట్లు ఉన్నాయో సమస్తము మీరు ఎరిగిన దేవుడు, అంతరింద్రియములను ఎరిగినటువంటి నా తండ్రివి. సహాయము చేయి, సరి చేయి నాయన. ప్రోగ్రాం నడిపిస్తున్న అమ్మగారిని, సంధ్య అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డకు రావాల్సిన దీవెనలన్నీ కుమ్మరించమని యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల దీవెనలు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలు.